తారీఖు చేయకోకుండా మా బావగారి కొడుకు లచ్చుమల్ల శ్రీను, లచ్చుమల్ల వెంకయ్య, లచ్చుమల్ల యశోద, లచ్చుమల్ల స్వప్న, లచ్చుమల్ల రాజు రౌడీ శ్రీధరు వీళ్ళందరూ మేము పండుగ చేస్తుంటే గుడికి కంచేసి మమ్మల్ని పోనీయకోకుండా ఆటలు పోయనీయకోకుండా డెప్లోలని బెదిరించి ఎలగొట్టి బయలుదేరిని ఎలగొట్టి మమ్మల్ని పండుగ చేయకుండా నానా ఇబ్బందులు చేసి మళ్ళీ మోతేసయ్య గారికి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసు చేసేది సార్. లచ్చుమల్ల శ్రీను వల్ల మాకు ప్రాణం భయం ఉంది సార్. మమ్మల్ని ఆయన క్రిస్టియను, అలా భార్య క్రిస్టియను. మేము హిందువుల పండుగ ఎల్లమ్మ తల్లి పండుగ చేసుకుని నా బిడ్డ పెళ్లి చేయాలంటే మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసారు. మా రాజు లచ్చుమల్ల రాజు అసలే రౌడీ శ్రీధరు మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తుండు. శ్రీనేమో ఆయనకు డబ్బులు కొడతాడు తాగుడికి, మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సార్. మేము క్రిస్టియన్స్, నువ్వు పండుగ చేయొద్దని మమ్మల్ని బెదిరిస్తున్నాయ్యా. మళ్ళీ మోతేసయ్య గారు మా మీదనే కేసు చేస్తుండు. మోతేసయ్య గారు అయితే శ్రీనికి సపోర్ట్ చేస్తుండు. మా తల్లి ముగ్గురు మీద కేసు చేసింది సార్. మేము ఒక ఎల్లమ్మ పండుగ చేసినందుకే మమ్మల్ని ఇట్లా చేసారు సార్. వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్. మీ దండం మీద మాకు మగోళ్ళు లేరు, మేము తల్లి ముగ్గురమే. మేము ఎల్లమ్మ పండుగ చేయడమే మా తప్పు. కంచె వేసిర్రు, మమ్మల్ని గుంజేసిర్రు, మమ్మల్ని ఆటలు పోయినాయి, డప్పులలో నిలగొట్టిర్రు, మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసారు సార్. లచ్చుమల్ల శ్రీను ట్రాఫిక్ పోలీసు ఆయన పవర్ చూసుకుని ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు. ఆ ఎస్ఐ గారి వల్లనే మా మీద కేసులు అయినాయి సార్. మీరు చట్టరీత్యా న్యాయం చేయాలి సార్. మేము లేని వాళ్ళం సార్, గరీబ్ వాళ్ళం. శ్రీను సపోర్ట్ తీసుకొని అస్సలు ఆగట్లేదు సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్. ఆయన కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు సార్. మోతేసయ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. గత మమ్మల్ని 6 నెలల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్. లచ్చుమల్ల శ్రీను, లచ్చుమల్ల రాజు, లచ్చుమల్ల స్వప్న, లచ్చుమల్ల యశోద వల్ల ప్రాణ భయం ఉంది సార్. వాళ్ళు క్రిస్టియన్స్. నేను ఎల్లమ్మ పండుగ చేస్తున్నా. 3వ తారీఖు ఎంగేజ్మెంట్ ఎల్లమ్మ పండుగ, 6వ తారీఖు పెళ్లి. మా మీద 3వ తారీఖు కేసు ఎఫ్ఐఆర్ అయిందని శ్రీను చెప్తున్నా మాకు తెలిసింది సార్. మోతేసయ్య గారు ఎఫ్ఐఆర్ లంచం తీసుకొని శ్రీనికి సపోర్ట్ చేస్తుంది సార్. మమ్మల్ని చట్టం నుంచి మమ్మల్ని కాపాడండి సార్.